దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 20 అధ్యాయం 4 వచనం. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. చూడండి, మీ యొక్క జీవితంలో మీరు నీవే నా దేవుడవని, నీవు తప్ప వేరొక దేవుడు నాకు లేడని మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని హత్తుకొని మీరు జీవిస్తూ ఉన్నారేమో. అయితే ఆయనను హత్తుకొని జీవిస్తున్నటువంటి మీకు ఆయన గొప్ప అగ్ని ప్రాకారం వలె మీ చుట్టూ ఎల్లప్పుడూ ఉండి ఆయన మిమ్మల్ని ఎంతో గొప్పగా కాపాడతారు. అయితే మీ యొక్క సమస్యలతో మీరు ప్రతిరోజు యుద్ధం చేస్తున్నారేమో. మీ యొక్క ఇబ్బందులు బట్టి, మీ యొక్క సమస్యలు బట్టి మీరెంత మాత్రం కూడా జంకకండి, భయపడకండి. మరి మన దేవుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆ యొక్క సమస్యలతో యుద్ధం చేస్తారు. వాటన్నిటి నుంచి ఆయన ఎంతో గొప్పగా మనల్ని విడిపిస్తారు. మన పక్షాన యుద్ధం చేసి మనల్ని రక్షించేవాడు ఆయనే అని మనం నమ్మి విశ్వసించి ప్రార్థించినప్పుడు ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలని ఎంతో గొప్పగా జరిగిస్తారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. మంచి ఆరోగ్యాన్ని వారికి ఇవ్వండి. ఎండిపోయిన వారి జీవితాన్ని మరలా చికిరింప చేయండి. నాశనకరమైన గుంటల నుంచి వారిని లేవనెత్తండి. పరిశుద్ధాత్మతో వారిని నింపండి. దేవుని యందు విశ్వాసాన్ని వారికి ఇవ్వండి. అయ్యా తండ్రి, నేను సమస్యలు బట్టి కృంగిపోవద్దు, భయపడవద్దు. అయ్యా తండ్రి, బిడ్డలకు మీరే గొప్ప రక్షకుడిగా ఉన్నారని వారి గుర్తెరుగుటకు సహాయం చేయండి. ఈ దినమంతా వారికి మంచి ఆహారం, ఆరోగ్యం, నెమ్మది, శాంతి, సమాధానం ఇచ్చి నడిపించండి. వారిని, వారి కుటుంబాన్ని కంచె వేసి కాపాడండి. పరలోక పరిశుద్ధ ఆత్మతో నింపి నడిపించండి. ఈ దినమంతా కూడా గొప్పగా తోడుగా ఉండి వారి సమస్త విషయాలలో కృప చూపించి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.